హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతులకు అదిరే శుభవార్త. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ జూన్ నెలలోనే కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి 2,000 జమ కానున్నాయి. మరి ఏ రోజు రైతులకు డబ్బులు రావచ్చు, తమ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అందిస్తోంది. అందులో ఒకటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 19 విడతల్లో 2,000 చొప్పున కోట్లాది రూపాయలు కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 20వ విడత కింద నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్ పంట సాగు సీజన్ మొదలైన క్రమంలో పీఎం కిసాన్ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఇది శుభవార్త అని చెప్పాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాల సమాచారం ప్రకారం మరో 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో 2,000 జమ చేయాలని ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే సాధారణంగానే ఖరీఫ్ సీజన్కు ముందు మే, జూన్ నెలల్లోనే నిధులు విడుదల చేస్తూ వస్తున్నారు. దీని ప్రకారమే ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతాయని స్పష్టమవుతోంది. మరోవైపు 20వ విడత నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాతో ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని ఉండాలి. ఈ 2 పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పీఎం కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్నిసార్లు కోల్పోవలసి వస్తుంది. 19వ విడత నిధులను ఫిబ్రవరి 24, 2025 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. 11 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున 22,000 కోట్ల వరకు నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. కేవైసీ ప్రాసెస్ ఇదే. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫార్మర్ కార్నర్లో అప్డేట్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి. ఓటీపీ కోసం క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే సరిపోతుంది. రైతులు స్టేటస్ ప్రాసెస్ కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఫార్మర్ కార్నర్లో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ హిస్టరీ లేదా ఎలిజిబిలిటీని వెరిఫై చేసుకోవాలి. చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.